ఆనాడు గులాబీ జెండా ఎగిరేసిన తర్వాత నీళ్ళ కోసం జరిగిన తన్లాటలో కోదాడ టు హాలియా నేనే పాదయాత్ర చేసిన మీ అందరికీ తెలుసు. నేను చేసిన రెండవ పాదయాత్ర కోదాడ టు హాలియా పాదయాత్ర చేసిన. ఆనాడు కోదాడ బాలాజీనగర్ తండాల గుండా పోతా ఉంటే ఎక్కడ చూసినా మురం కుప్పలు కనబడతా ఉన్నాయి. ఇదేందా ఆయకట్లో కుప్పలంటే రైతులందరూ దిక్కులేక క్రేన్లు పెట్టి బావులు తవ్వుతున్నారు సార్ అని చెప్పిన. ఆ బావులన్నీ చూసుకుంటూ బాధపడుకుంటూ పోయినాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈ పీడ శాశ్వతంగా పోవాలంటే ఈ పసలేని పిసపిస మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులతో కాదు, ఖచ్చితంగా బీఆర్ఎస్తోనే కావాలి. కర్నూలుకి ఎట్లయితే కవచ కుండలాలు ఉండేనో తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష. తెలంగాణ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అడుగు అడుగున కాపలాగా ఉండి వాళ్ళ హక్కులు కాపాడడానికి పుట్టింది అని నేను మనవి చేస్తా ఉన్నా.